హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నన్ను కొంచెం కొంచెంగా సపోర్ట్ చేస్తున్నారండి. స్టార్ట్ చేశాను ఛానల్ మీ అందరి సపోర్ట్ తోటి ఎదరికెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. నేను చూపించబోయే సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు నచ్చుతాయి, మీకు ఒక అవగాహన వస్తుందని అనుకుంటున్నా. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను పెద్ద ల్యాగ్ చేయను. నేను బేసికల్గా నేను ఇట్లానే మాట్లాడగలను. నాకు ఇంతకు మించి ఫాస్ట్గా మాట్లాడడం రాదు, కొంచెం టైం తీసుకుంటాను. బట్ ఎనీవేర్ మీకు ఒక కంటెంట్ అనేది, మీకు ఒక అవగాహన అనేది నేను తెప్పించగలననే ఒక ధైర్యంతో నేను చేయగలుగుతున్నాను. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నేను చెప్పే కంటెంట్, నేను చెప్పే మెసేజ్ మీకు ఎంతో కొంత, కనీసం ఒక చిన్న 0.1% అయినా మీకు ఉపయోగపడితే నాకు అంతకు మించి కావాల్సింది ఏం లేదు. మీకు చెప్తాను ఇప్పుడు నేను ఏం చూపిస్తాను ఏంటనేది మీకు అది క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చూపించాలనుకున్నది, నేను మీతో చెప్పాలనుకున్నది బేసిక్ సైకిల్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏది చూస్ చేసుకున్నా కానీ, బేసిక్ సైకిల్ ఎవరైనా ఏ సైకిల్ షాప్స్లోకి వెళ్ళినా కానీ, ఎంత సైకిల్ పెద్ద షాప్స్లోకి వెళ్ళినా కానీ, వాళ్ళు మీకు ఫస్ట్ మీకు కావాల్సిన ఫీచర్స్ ఉన్న సైకిల్ కావాలని మీరు అడుగుతారు. అందులో వేరియేషన్స్ ఏంటనేది మీకు తెలియాలి ఫస్ట్. అలా తెలిస్తేనే మీరు ఏదైనా అడగడానికైనా సరే, వాళ్ళు చెప్పడానికైనా సరే, వాళ్ళు ఏదోటి చెప్తూ ఉంటారు, మీరు ఏదోటి వింటూ ఉంటారు. కనీస అవగాహన దాంట్లో మీకు రావాలన్న ఒక ఉద్దేశంతో మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపించే సైకిల్ ఏదైతే ఉందో ఇది మనకు వచ్చినప్పటికీ బేసిక్ సైకిల్ అంటారండి. ఈ ఒక బేసిక్ సైకిల్ ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే బేసిక్ సైకిల్ అని అందరూ చెప్తారు. ఆ బేసిక్ సైకిల్కి వచ్చేటప్పటికి వాళ్ళు మీకు ఎట్లా చెప్తారంటే నార్మల్ సెక్షన్ ఉంటుంది అనమాట. ఇందులో అంత హెవీ, అంత హైఫై ఫీచర్స్ ఉన్నవి ఏముండవు. మీకు నార్మల్ వచ్చేసి మీకు ఇందులో పవర్ బ్రేక్స్ వస్తాయి అనమాట. మీకు బేసిక్ సైకిల్లో పవర్ బ్రేక్స్ వస్తాయి. అండ్ దట్టు ఇంకోటి వచ్చేసి ఇందులో మీకు ఇట్లాంటి బ్రేక్ సిస్టమ్ కూడా వస్తుందండి. దీన్ని వచ్చేసి మనము వి బ్రేక్ సిస్టమ్ అంటామండి. దీన్ని వి బ్రేక్ సిస్టమ్ అంటాము. అండ్ ఇది నార్మల్ మన ఓల్డ్ సైకిల్స్కి ఎట్లా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. అది కూడా మీకు ఏంటంటే బేసిక్ మోడల్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనకు వచ్చి ఇప్పుడు ఇందులో వచ్చి బేసిక్ సైకిల్లోనే పవర్ బ్రేక్ సిస్టమ్ అంటారండి. పవర్ బ్రేక్ సిస్టంలో మనకి బ్రేకింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా స్మూత్ ఉంటుంది అనమాట. చాలా స్మూత్ ఉంటుంది. ఈ స్మూత్ అంటే ఎట్లా అంటే మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేయంగానే, బ్రేక్ ఇట్లా ప్రెస్ చేయంగానే సైకిల్ మనకి ఎదరకు మూవ్ కాదనమాట. అట్లాంటి సిస్టమేటిక్ ఉన్న పవర్ బ్రేక్ సిస్టంతో ఇప్పుడు వచ్చిందనమాట. ఇంకా మీకు నేను ల్యాక్ చేయను, చెప్పేస్తున్నా. ఇది స్టీల్ రిమ్స్ అంటారండి వీటికి. ఈ బేసిక్ సైకిల్లో ఉన్నది ఈ స్టీల్ రిమ్స్ అంటారు వీటిని. ఈ స్టీల్ రిమ్స్ వచ్చేటప్పటికి ఓన్లీ బేసిక్ సైకిల్లో మాత్రమే వస్తాయండి. ఇంకోటి వచ్చేసి ఈ హ్యాండిల్లో ఉన్నది చెర్రలు అనమాట. అవి చెర్రలు అంటే స్టీల్ బాల్స్ వస్తాయి అనమాట ఇందులో. అదేవిధంగా పెడల్లో కూడా మనకి స్టీల్ బాల్స్ వస్తాయి అనమాట. అంటే ఇందులో మనకి స్టీల్ బాల్స్ వస్తాయి. అండ్ వచ్చేసి టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మనం బేసిక్ సైకిల్, మనం ఎక్కడికైనా సైకిల్ స్టోర్కి విజిట్ అయినప్పుడు, ఏ సైకిల్ స్టోర్కైనా సరే, ఎక్కడికైనా సరే విజిట్ అయినప్పుడు బేసిక్ సైకిల్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఇది మీకు బేసిక్ సైకిల్ అంటే ఒక ఐడియా వచ్చింది. మీకు నేను చెప్పాను, సేమ్ ఇట్లానే అడగాలి. అందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే సేమ్ ఇదే ఫీచర్స్ ఉంటాయి. ఇంతకు మించి బేసిక్ సైకిల్లో దీనికంటే బెస్ట్ బేసిక్ సైకిల్లో కొంచెం బెస్ట్ ఉంటుంది. ఆ బెస్ట్ ఉన్న సైకిల్లో మీకు వచ్చేసి స్టీల్ రిమ్స్తో పాటు మనకి ఇందులో ఈ సైకిల్ చూసుకుంటే డిస్క్ ఒకటి యాడ్ అవుతుందండి. డిస్క్ అంటే ఇది అనమాట. మనకి డిస్క్ ప్లేట్ అంటారు దీన్ని డిస్క్ గెడ్డ అంటారు దీన్ని. అండ్ వచ్చేసి దీంట్లో వచ్చేటప్పటికి నార్మల్ యాజ్ యూజువల్గా మీకు ఒక సేమ్ నేను ఏదైతే చెప్పినో ఫ్రంట్ బ్యాక్ మీకు డిస్క్ వస్తుందండి. మీకు యాజ్ యూజువల్గా సేమ్ మీకు ఈ సైకిల్లో మీకు ఎట్లయితే ఉన్నదో ఈ సైకిల్లో కూడా సేమ్ అంతే మీకు యాక్సెసరీస్ ఉంటాయండి. యాక్సెసరీస్లో కూడా సేమ్ ఇందులో మనకి అడిషనల్గా యాడ్ అయ్యేది రెండు ఐటమ్స్ యాడ్ అవుతాయండి ఇందులో. ఆ రెండు ఐటమ్స్ ఏంటంటే, ఆ రెండు ఐటమ్స్ మనకు వచ్చేటప్పటికి ఒకటి డిస్క్ ప్లేట్ అండ్ డిస్క్,
అండ్ వచ్చేసి రెండోది సస్పెన్షన్ అండి, సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ అంటారు దీన్ని. ఇది ఒకటి మనకి యాడ్ అవుతుందండి ఇందులో. అండ్ ఇందులో వచ్చేసి ఈ రెండిట్లో మనకి ఏంటంటే ఇది కంప్లీట్ బేసిక్ మోడల్ అండి. ఇది వచ్చేటప్పటికి బేసిక్లోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇందులో, అంటే యాడ్ చేస్తారు అంతే. బేసిక్లో మీకు ఏంటంటే 2 క్వాలిటీస్ చెప్పాను మీకు నేను. 2 క్వాలిటీస్ అంటే బేసిక్స్లో మనకి నార్మల్ పవర్ బ్రేక్స్ వస్తాయని చెప్పాను. నెక్స్ట్ ఇదే విధంగా వీ బ్రేక్ అని చెప్తారని చెప్పాను. వీ బ్రేక్ సిస్టమ్ అని ఇట్లా వస్తుంది వీ బ్రేక్ అని చెప్పిన ఓల్డ్ సిస్టమాటిక్ అది. అండ్ వచ్చేసి బేసిక్ సైకిల్లోనే ఇంకొక క్వాలిటీ, ఇంకొక టైప్ ఏంటంటే ఇట్లా సస్పెన్షన్, ఇట్లా డిస్క్ వచ్చేదన్నమాట. ఇందులో ఉన్నది మీకు 2 టైప్స్ చూపించిన అండి. బేసిక్ మోడల్లో ఒకటి పవర్ బ్రేక్ సిస్టమ్ ఉన్న బేసిక్ మోడల్ అండి. 2 వచ్చేసి డిస్క్ బ్రేక్ తోటి సెకండ్ క్వాలిటీ, సెకండ్ వెర్షన్ అనే సెకండ్ టైప్ అనమాట. అది మీకు 2 విధాలుగా 2 మీకు అర్థమైతే ఏ షాప్లోకి వెళ్ళినా కానీ, ఎక్కడ మీరు సైకిల్ కొనుక్కుంటున్నా కానీ మీరు వాళ్ళని అడగొచ్చు, నాకు బేసిక్ సైకిల్ కావాలి, లేకపోతే బేసిక్ తర్వాత నాకు డిస్క్ ఉన్న సైకిల్ కావాలి, కొంచెం బెటర్ సైకిల్ కావాలంటే వాళ్ళు మీకు చెప్తారనమాట. ఇందులో వచ్చేసి మనకి బేసిక్ సైకిల్ అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడైనా సరే ఇట్లాంటివి ఉంటాయి, మీకు స్టీల్ రిమ్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దానికంటే కొంచెం బెటర్ సైకిల్ కావాలనుకుంటే డిస్క్, సస్పెన్షన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవి మీకు ఒక అవగాహన కలుగుతుందని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు ఏ షాప్లోకి వెళ్ళినా కానీ మీరు ఈజీగా చూస్ చేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో మీకు నేను చెప్పడం జరుగుతుందండి. మీరు జాగ్రత్తగా, మీ డబ్బులు వృధా కాకూడదు, మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, మీరు జాగ్రత్తగా పర్చేజ్ చేసుకోవాలి సైకిల్. మీ పిల్లల విషయంలో కానీ, మీ చూస్ చేసుకునే విధానంలో కానీ మీ అందరికీ బెటర్ సైకిల్ మీరు చూస్ చేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో ఆ యొక్క సైకిల్కి ఏవైతే స్పేర్ పార్ట్స్ అవి ఉంటాయో ఆ సైకిల్ స్పేర్ పార్ట్స్ అనేవి ఫర్దర్గా అదే స్టోర్లో ఎక్కడైతే మనం సైకిల్ తీసుకుంటున్నామో అదే స్టోర్లో మనకు దొరుకుతున్నాయా లేవా, నెక్స్ట్ దొరికితే మనకి ఎంత కాస్టింగ్తో ఉంటున్నాయి, కొంచెం ప్రీమియం స్టోర్లోకి వెళ్తే ఎంత కాస్టింగ్ ఉంటుంది, కొంచెం నార్మల్ స్టోర్స్కి వెళ్తే ఎంత కాస్టింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే తర్వాత అస్తమాట్లు మనం సైకిల్ తీసుకున్న తర్వాత దాని చుట్టూ తిరగడం అనేది, దాన్ని తీసుకెళ్ళడం అనేది ఇది మేజర్ టాస్క్ అయిపోయింది ఈ రోజుల్లో. జనరల్గా నేను చూసే కొంతమంది పేరెంట్స్లో, కొంతమంది కస్టమర్స్లో కూడా ఇదే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా స్టోర్స్ ఉన్నాయి, చాలా స్టోర్స్లో ఏంటంటే వాళ్ళు సజెస్ట్ చేసేది ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ కస్టమర్స్కి చాయిస్ ఇవ్వట్లేదండి. కస్టమర్స్ చాయిస్ ఇవ్వకుండానే మీకు ఈ సైకిల్ బాగుంటుంది మీరు తీసేసుకోండి, ఈ సైకిల్ బాగుంటుంది తీసేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. నో, అట్లా చెప్పొద్దండి. ఎప్పుడైనా సరే కస్టమర్ ఫస్ట్ వాళ్ళ ఇంట్రాక్షన్ బట్టి, వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం వాళ్ళకి బెస్ట్ సైకిల్ ఇవ్వడానికి ట్రై చేయాలండి. అంతే తప్ప వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టేద్దాం పాపం. వాళ్ళు అంటగట్టేసిన తర్వాత వాళ్ళు పడే బాధలు ఉంటాయండి నిజంగా. అవి నిజంగా పిల్లలు రఫ్ అండ్ టఫ్గా తొక్కేస్తారండి. వాళ్ళు ఏం జరిగింది ఏంటనేది పేరెంట్స్ చెప్పడం, వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే కొంచెం చూస్ చేసుకునేటప్పుడే కొంచెం మంచి సైకిల్ చూస్ చేసుకోండి. దట్టు ఏంటంటే మీరు ఆ పార్ట్స్ దొరుకుతున్నాయా లేవా అన్న ఒక కాన్సెప్ట్తో మీరు ఎదరకెళ్ళండి. మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకునే విధానంలో మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అందు గురించి నేను మీకు ఈ వీడియో అనేది ప్రత్యేకించి నేను తీసి పెట్టడం అనేది దాని గురించి తీసి పెట్టాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న కోరికతోటి, ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మీకు నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ వచ్చేసి మీకు మీరు తెలుసుకున్నదే కాకుండా మీరు ఎవరికైనా పక్క వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత అవగాహన వస్తుందన్న ఒక కాన్సెప్ట్లోనే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సైకిల్ తీసుకునే టైంలో. ఆ ఇబ్బందులు వాళ్ళు పడకుండా ఉండాలన్న ఒక కాన్సెప్ట్లోనే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. చూస్ చేసుకోండి సార్, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. బేసిక్ సైకిల్ అంటే ఏంటి, దాని తర్వాత మోడల్ స్టార్ట్ అయ్యే మోడల్ ఏంటిది, డిస్క్ సైకిల్ అయితే తీసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది, బేసిక్ సైకిల్ తీసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది ఏంటన్న దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఆ కామెంట్ రూపంలో కూడా మీకు నేను సజెస్ట్ చేసి, మీకు సపోర్ట్ చేసి గైడ్ చేస్తాను.
ఆ గైడ్ చేసిన దాన్ని బట్టి మీకు ఒక అర్థమైపోతుంది మీకు ఎట్లా చూస్ చేసుకోవాలి. మీరు షాప్స్కి వెళ్తుంటే మీరు దగ్గరలో మన ఏరియా దమ్మాయిగూడలో ఇటు సైడ్ మన దగ్గరలో ఉంటే కనుక ఒకవేళ మీకు ఏమైనా మన దగ్గర మన స్టోర్లోనే తీసుకోవాలనుకుంటే కనుక నేను ఇంకా వెల్ అండ్ గుడ్గా మీకు సపోర్ట్ చేసి మంచి సర్వీస్ ఇచ్చి మంచి సైకిల్ మీకు సజెస్ట్ చేస్తాను. అదే వేరే స్టోర్లో ఎక్కడైనా దూరంగా ఉండి వేరే స్టోర్లో ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక అక్కడైనా సరే మీకు ఎలా మీకు తీసుకోవాలని మీకు అనిపిస్తుందో నన్ను అడగండి, నేను చెప్తాను, మీకు ఆన్సర్ చేస్తాను. ఎనీ టైం మీకు ఆన్సర్ చేస్తాను. దయచేసి సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.